ఇంతకాలం నేను నీకు నాన్నని, కానీ ఇక నుంచి నువ్వే నాకమ్మ. అపూర్వ జైలుకు వెళ్ళిందని మనం ఏడవలసిన అవసరం లేదు. ఇది బాధపడాల్సిన రోజు కాదు, సంతోషించాల్సిన రోజు. మన ఇంటికి పట్టిన శాపం వీడిన రోజు. మీరా, శోభాకిష్టమైన వంటలన్నీ చేయించు. ఈరోజు నా చేతులతో నా బంగారు తల్లికి తినిపించాలి. అలాగే అన్నయ్య. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. నీకేం కావాలో అడుగు. ఈ నాన్న లేదు కాదు అనడు. చెప్పమ్మా. అడుగు భూమి. నాకింకేమొద్దు నాన్న. మీరిలా నవ్వుతూ ఉండడం చాలు. ఇక నుంచి నీ కళ్ళల్లో కన్నీళ్లు రావడానికి నేను ఒప్పుకోను తల్లి. నీ జీవితం నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. హే భూమి, ఇలాంటి గొప్ప అవకాశం మళ్ళీ రాదు. మామయ్య నీకోసం ఏదైనా చేస్తాను అనే స్థితిలో ఉన్నారు. ప్లీజ్ భూమి, ఇదే మంచి టైం. ఇప్పుడే వెళ్ళి నాకు గగననే కావాలి అని అడుగు. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. లేదు చెర్రీ, నేను అడగలేను. నాన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మని చంపింది ఎవరో అని తెలిసింది. ఆయన మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇలాంటి టైంలో నేను వెళ్ళి నాకు గగన్ బావ కావాలి అంటే మళ్ళీ కోపం వస్తే, మళ్ళీ నా మీద అభిప్రాయం మారిపోతే నాకు భయంగా ఉంది. ఇదే భూమి నీతో వచ్చిన ప్రాబ్లం. నువ్వు ఎప్పుడూ భయపడుతూనే ఉంటావు. చూడు భూమి, ఈ ప్రేమంటేనే రిస్క్. ఒక్కసారి ఆలస్యమైతే మనిషి మనసే మారిపోతుంది. ఇప్పుడు అన్నయ్య జీవితంలోకి తార వస్తుంది. అప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చోవడం తప్ప ఇంకేమీ చేయలేవు. అయినా ఒకవేళ నాన్న ఒప్పుకున్నా బావేమంటాడు? నాకు భూమి వద్దు, నేను తారని చేసుకుంటాను అంటే అప్పుడు నేనేమైపోవాలి చెర్రీ? అసలు నువ్వు అలా అని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు తన జీవితంలోకి తార వస్తుంది చెర్రీ. ఇప్పటికే విడాకుల పత్రాల మీద సంతకం పెట్టేశాను. ఆ సంతకం పెట్టిన చేతులతో ఇప్పుడు మళ్ళీ నన్ను తీసుకెళ్ళమంటే? భూమి, ఒక్కసారి అడిగి చూడు భూమి. ప్రేమలో ఓడిపోయామనుకునే ముందు ఒక్కసారి గెలవడానికి ప్రయత్నించాలి. ప్లీజ్ భూమి, నా మాట విను. ఇప్పుడే అన్నయ్య కాల్ చేయి. ఆయన నిన్ను వద్దండు. నాకా నమ్మకం ఉంది. చెయ్యి. ఏంటి ఆలోచిస్తున్నావు? హలో భూమి. బావా, బావా, విడాకుల పత్రాల మీద సంతకం పెట్టినందుకు నన్ను క్షమించు బావా. నీ నుంచి దూరం అవ్వాలని నేను ఆ సంతకం పెట్టలేదు. ఆ టైంలో నాకక్కడ వేరే దారి లేక ఆ అపూర్వ నన్ను నాన్న ముందు అలా లాక్ చేసేసింది. నేనింకేం మాట్లాడలేకపోయాను. నాకు తెలుసు భూమి, నాకు తెలుసు. బావా, నీకు ఇంకొక విషయం చెప్పాలి. అమ్మని చంపింది అపూర్వానే అని డిఎన్ఏ రిపోర్ట్ కూడా వచ్చింది.
ఆ అపూర్వకి విషయం తెలిసిపోయి సిఐ విక్రమ్ గారిని యాక్సిడెంట్ చేయించింది. పోలీసులొచ్చి తనని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మకి న్యాయం జరిగిందని చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నాకేం కావాలన్నా అడుగు అని మాటిచ్చారు. బావా, నువ్వంటే నాకింకా ఇష్టమే భూమి అని నువ్వు ఒక్క మాట చెప్పు. నేను నాన్నని అడిగి మనిద్దరి మధ్య ఉన్న దూరం ఎప్పటికీ రాకుండా చూసుకుంటాను. మళ్ళీ మనం ఒకటవుదాం బావా. మన ప్రేమ నిజమే కదా. మనం విడిపోవాల్సినంత దూరం ఏం కాలేదు కదా. చెప్పు బావా. ఇప్పుడు మనం కలిసిపోవడానికి ఒక్క అవకాశం వచ్చింది. నువ్వు నాకింకా ఇష్టమే భూమి అని ఒకే ఒక్క మాట చెప్పు. భూమి, నువ్వంటే నా... గగన్ గారు, మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. రండి గగన్ గారు, రండి. బావా, హలో బావా. ఏమైంది భూమి? కట్ అయింది. ఇలాంటి టైంలో అన్న ఎందుకు కట్ చేశాడు? అది బామ్మ జరిగింది. బావగారు, మీకు ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చా. ఎవరు? మా బామ్మ. నమస్కారం. అయ్యయ్యో, ఈ పిల్లాడేనా గగన్ బాబు? అబ్బాయి, ఫోటోలో చూసిన దానికంటే నేరుగా చూస్తే చాలా అందంగా ఉన్నావు పిల్లోడా. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి, చాలా ముద్దుగా ఉన్నావు. ఏం కళుందబ్బాయి నీ మొహంలో. మా కాలంలో అయితే ఇలాంటి పెళ్లి కొడుకు కోసం ఊరంతా పోటీ పడేది. చాలే బామ్మా. ఏంది చాలే? నిజం చెప్పకూడదా? ఈ పిల్ల మొదట్లో చూసి గగన్ గారిలా, గగన్ గారలా అని చెవులు పగిలేలా మాట్లాడేది. ఇంకా నా మనవడు కూడా నా చెల్లికి నచ్చినవాడైతే మంచోడై ఉంటాడని నీ చెల్లిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడయ్యా. బామ్మా, నువ్వేదో మాట్లాడాలి అన్నావు కదా, ముందు ఆ విషయం చెప్పు. ఇట్స్ ఓకే, చెప్పండి. ఏం లేదబ్బాయ్, మాకసలు ఈ కొండ మార్పిడి పెళ్ళిళ్ళంటే పెద్దగా ఇష్టం ఉండదు.